ఈ ప్రకృతిలో చాలా ఉన్నాయి కదా, జీవరాశులు, కొండలు, కోనలు, వాగులు, ఇవన్నీ ఉండగా మనిషికి ఎందుకు పరీక్ష పెట్టాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనిషికి, ప్రకృతిలో జీవరాశులకి దేవుడు ఎవరికి పెద్దపీట వేశాడు? మనిషికి పెద్దపీట వేశాడు. ఎందుకు? మనిషి అంటేనే ఇష్టం. దేవుడికి మనిషి అంటేనే ఇష్టం. మనిషికి దేవుడు ఏదో ఇవ్వాలి అనుకుంటున్నాడు, అందుకనే పరీక్ష. ఎగ్జాంపుల్, మనం అన్నం వండుకోవాలి అనుకుంటే అందులో రాళ్ళు ఏరేస్తాం, బియ్యాన్ని తీసుకుంటాం. ఏదైనా సరే మనకి కావాలి అనుకుంటే వడకెడతాం, అందులో వేస్ట్ తొలగిస్తాం, బెస్ట్ స్వీకరిస్తాం. మనుషుల్లో మంచోళ్ళు దేవుడికి కావాలి, మనుషుల్లో చెడ్డవాళ్ళు దేవుడికి అవసరం లేదు. సో అందుకనే దేవుడు పరీక్ష పెట్టుంటాడు. అలాగే దేవుడి దగ్గర ఏదో ఉంది, ఆస్తి. ఎందుకంటే యావత్ సృష్టి ఆయనది. మరి ఎంత పెద్ద సృష్టికి దేవుడు అధిపతి. ఈ ఇంత పెద్ద సృష్టిలో దేవుడు మనిషికి ఏదో ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని ఇచ్చేవారిని కంపల్సరిగా పరీక్షిస్తాడు. దేవుడు కూడా ఎవరిని ఇష్టపడతాడు? చెడు పనులు చేసేవాళ్ళని దేవుడు ఇష్టపడడు. ఎందుకంటే మనిషికి దేవుడికి మధ్య దగ్గర పోలికి ఏంటో తెలుసా? మంచితనం. దేవుడు మంచిని కోరుకునేవాడు కాబట్టి మనుషుల్లో దేవుడు మంచి వాళ్ళు ఎవరో ఏరుకోవాలంటే దానికి పరీక్ష పేపర్ అవసరం, పరీక్ష అవసరం, ఎగ్జామ్ అవసరం. మీరు ఈ వేసవిలో ఒక మంచి కుండ, చల్లని కుండ కొనుక్కోవాలనుకున్నప్పుడు మీరు దాన్ని పరీక్షిస్తారు. దాన్ని ఎలా కొట్టి పరీక్షిస్తారు. ఎందుకు? అది సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి. అలాగే క్రియేటర్, సృష్టికర్త కూడా మనిషిని సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు అందులో మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు పరీక్ష చేసుకోడా? లాజిక్గా ఆలోచించండి. సో అందుకనే మనిషికి దేవుడు పరీక్ష పెట్టాడు. ఏ పరీక్ష? అది మంచి చెడు. పోయిన వీడియోలో ఈ విషయం తెలుసుకున్నాం. సో మంచి చెడు అనే పరీక్షలో మంచి వాళ్ళు దేవుడు సొంతం చేసుకుంటాడు, చెడ్డ వాళ్ళని దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. ఇది క్లియర్. కాబట్టి మంచివాళ్ళు భయపడవలసిన అవసరం లేదు, కానీ చెడు చేసేవాళ్ళు కంపల్సరిగా భయపడాల్సిందే. ఎందుకంటే మన జుట్టు ఆయన చేతిలో ఉంది. సో ఇప్పుడైనా రియలైజేషన్ అవ్వండి. ప్రతి ఒక్కరూ చెడు మానండి, మంచి చేయండి. భయపడవలసిన అవసరం లేకుండా ఉండాలి అంటే ఇంకో టిప్ చెప్పనా? ఎవరి దగ్గరన్నా మనకి పని అవ్వాలంటే ముందు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? వాళ్ళ హృదయాన్ని గెలుచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ దేవుడి యొక్క ప్రసన్నత పొందాలంటే దేవుడు హృదయాన్ని గెలుచుకోండి. మంచి పనులు చేస్తే దేవుడు వెంటనే పడిపోతాడు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ ప్రకృతిలో కరుణ, జాలి, దయ అన్నీ కూడా దేవుడియే. అమ్మలో ప్రేమ దేవుడిదే. ప్రకృతిలో ఉన్నతమైన మంచి గుణాలన్నీ కూడా దేవుడివే. కాబట్టి అలాంటి దయాగుణం ఉన్న ఆయన మనం చేసే మంచి పనులకి పడిపోతాడు. కాబట్టి